ఏడాదికో రోజు వచ్చే పుట్టినరోజు కోసం చాలా మంది ఎన్నో ప్లానింగ్లు చేసుకుంటారు. అట్లా మనుషులకే కాదు, ఇంట్లో సాదుకునే కుక్కలకు పిల్లులకు సుతం పుట్టినరోజు వేడుకలు చేస్తారు. కానీ గీడ కొందరు దేనికి పుట్టినరోజు చేసిరో తెలిస్తే పారేషాన్ అవుతారు. పక్క అక్క ముందుగా ముచ్చటేందో నువ్వు చెప్పిగా. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శుభోదయ కాలనీలో ఈ యొక్క శిలాఫలకం బుట్టి సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం 9వ తారీఖు 1వ నెల 2025 రోజు ఈ యొక్క శిలాఫలకం పుట్టింది. దానికి 25 లక్షలతోటి ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ స్టోన్ వేయడం జరిగింది. మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు చూడండి. ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి ఈ యొక్క శిలాఫలకం ఏర్పాటు చేసిర్రు. అభివృద్ధి అనేది ఇంకా మొదలు కాలేదు. కాబట్టి ఈ రోజు యొక్క శిలాఫలకానికి మేమందరం కూడా పుట్టినరోజు జరపాలని చెప్పేసి ఒక కేక్ తీసుకొచ్చి పుట్టినరోజు జరుపుతున్నాము. ఇన్నరా ఏడాది కిందేసిన శిలాఫలకం ఎట్లున్నది అట్లనే ఉన్నదట. దాంట్లో చెప్పిన పనులేం చెయ్యలేదని ఇవాళ శిలాఫలకానికి కేక్ కట్టు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇట్లా వెరైటీగా నిరసన చేసిండ్రు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోన్న శుభోదయ కాలనీల ముచ్చటిది. గడిచిన 2 ఏళ్లల్లా శుభోదయ కాలనీ జవహర్ కాలనీలల్లా శిలాఫలకాలేసి ₹1 పని కూడా అక్కడి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సారు చెయ్యలేదని అక్కడి కారు పార్టీ లీడర్లు ఇట్లా వెరైటీ పుట్టినరోజు చేసి నిరసన చేసిండ్రు. ఆ రోజు 2018లో ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ వస్తే శుభోదయ కాలనీ వాసులు మీకు అంతా శుభం కలగాలి అని చెప్పేసి కాలనీకి పిలిపించి అందరూ ప్రమాణం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. కానీ అంత గెలిపించిన తర్వాత కూడా ఈ యొక్క శుభోదయ కాలనీలో ఈ యొక్క ఇనాగ్రేషన్ స్టోన్ తప్ప ఈ రోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. శుభోదయ కాలనీ జనాలు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి శుభం కలగాలని కోరుకుంటే ఎమ్మెల్యే మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు అసలుకు అభివృద్ధి కార్యక్రమాలే చేస్తలేడట. అందుకే గీ తీరుగా నిరసన చేస్తున్నామని అంటున్నారు అక్కడి కారు పార్టీ లీడర్లు. మరి లీడర్ల మాటలు విన్నాకనన్నా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సారు పాత శిలాఫలకాల దుమ్ము దులిపి ఆ పనులన్నీ జల్దిన కటం పట్టిస్తాడో లేకుంటే వీళ్ళ మాటలేం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాడో చూడాలే గాని వీళ్ళు చేసిన నిరసన కార్యక్రమం మాత్రం భలే గమ్మత్తున్నదన్న పట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు.